ఫిల్మ్స్ మరియు ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా మన ముందుకు తీసుకొస్తున్నారు బీరువా సంజు గాడి ఫ్రెండ్. మరి బీరువా ఆడియో లాంచ్ కి విచ్చేసినటువంటి సినీ ప్రముఖులు, పెద్దలు, అతిథులు అందరికీ కూడా పేరు పేరున మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. రామోజీరావు గారు నిర్మాతగా, కన్మణి గారి దర్శకత్వంలో, ఎస్ఎస్ తమన్ గారి సంగీత దర్శకత్వంలో సందీప్ కిషన్ మరియు సురభి జంటగా మన ముందుకు వస్తోంది బీరువా. ఈ బీరువా ఆడియో లాంచ్ లో ఈ సినిమాలో మరొక అద్భుతమైన పాత్ర పోషిస్తున్నటువంటి నరేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కెన్ వి హ్యావ్ నరేష్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్? లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ one of the greatest editors of Telugu cinema industry, editor Gautam Raju garu. బీరువా సినిమాలో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకోండి. నా పైన ఉషా కిరణ్ మూవీస్తో అక్కడితో స్టార్ట్ అయింది. ఉషా కిరణ్ మూవీస్ ఫస్ట్ హీరో నేను. అటువంటి బ్యానర్తో పాటు ఇంకొక సూపర్ బ్యానర్ ఆనంది ఆర్ట్స్ కలిసి ఉషా కిరణ్ ఫిల్మ్స్ని స్టార్ట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ థ్రిల్డ్. బీరువా టైటిల్ నన్ను డైరెక్టర్ గారు అడిగారు, ఎలా ఉంది మీకు అంటే, అసలు యూనిట్ మెంబర్గా నేను చెప్పలేకపోతున్నాను, కానీ కొత్తగా ఉంది అన్నాను. కానీ తర్వాత ట్విట్టర్లో కానీ ఎక్కడ చూసినా దాని మీద క్యూరియాసిటీ, అంటే మన హృదయం కూడా ఒక బీరువానే, ఆ కీ మన దగ్గరే ఉంటుంది. నౌ ఐఎమ్ కమింగ్ స్ట్రేట్ టు సందీప్ కిషన్. మా క్యారెక్టర్స్ త్రూ అవుట్ సందీప్తో పాటు నా ట్రావెల్ అవుతుంది త్రూ అవుట్. ఐ ఫౌండ్ అ వెరీ, ఐ కెన్ కాల్ హిమ్ అ ట్రాన్స్ఫార్మర్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ వర్డ్. I was competing literally with him. So much of timing, yes. Congratulations to him. And our heroine Surabhi, she's done a very cute role. One of the new beautiful entries into Andhra Pradesh. Welcome. Director garu Kanmani gartho ne first time chestunanu. I enjoyed Chutaka Naidu. Each frame he has done like a painting. Tama 3 songs super hit film loni. Gautam Raju garu ne cheppakare na first film Nalagu Sambalat nunchi best editor. The film, I'm very confident. అద్భుతమైనటువంటి నవ్వుల కోలాహలంతో ఈ ఫిల్మ్తో స్టార్ట్ అవుతుంది. ఓవరాల్ ఇఫ్ ఐ టాక్ అండ్ స్పీక్ అండ్ సో లాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలోని పాటలు విందాం. ఈ రోజు మీరు వినబోతున్నారు 3 పాటలు అండి, అద్భుతమైన పాటలు. ఈ అద్భుతానికి సంగీతాన్ని సమకూర్చింది ఎవరు? మన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారు. ఎస్, ఈ మధ్య మ్యూజిక్ అంటే తమన్ అంటే మ్యూజిక్ అండి, ఇలా చెప్పడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇండియన్ సినిమాలో నాకు తెలిసి అతి తక్కువ కాలంలో 50 సినిమాలు అతి తక్కువ కాలంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా పూర్తి చేసుకున్నటువంటి ఘనత ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారిదే. అందుకే ఆయన అంత సూపర్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మీ చియర్స్తో లెట్ us వెల్కమ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ఈ రోజు ఫస్ట్ సాంగ్. First I should thank Chota garu and Kiran garu for this very cute opportunity of doing this film called Bīruva. And Sandeep Kishan has been a good friend for me for a very long time. So happy to be working with him. And chala cool ga oka chakkaga melodies ala cheskundam anukunnanu. Chuste Kanmani came with a super duper commercial hit formula story. So I thought, okay, Kanmani, we are back on track. And Jappi Malli, we started composing good energy songs. And I should thank Kanmani gar also for taking fantastic stuff. First song is called Bye Bye Song, the hero introduction song. So the first song of Bīruva. Bye 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 me lecture ke goodbye. Bye 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 me torture ke goodbye. Bye 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 matlel nani dalana bye. Bye 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 తిరునవ్వుల లైఫ్ల రంగులు చెరపద్దో. మాట వినరే రుటు మచరే ఈ పొద్దు మాకు కాసు పీకుదారే. అరే గిప్పటికిప్పుడు గుప్పెడు గుండె చెప్పుడు ఆలకించరే. లైఫ్ స్టైల్ మార్చేసే. బాయ్ 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 చెప్పే ఫ్రీడమ్ పొందేదే. మరి ఈ మొదటి పాటని రిలీజ్ చేయవలసిందిగా ఒక సక్సెస్ఫుల్ నిర్మాత ఈ రోజు మహావనాన్ని నుంచి ఇక్కడికి విచ్చేశారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. సార్, లాంచ్ కి ఒక చిన్న ఇది ఉంది. ఇక్కడ బీరువా చూస్తున్నారు కదా, సిన్స్ ద టైటిల్ ఇస్ బీరువా, బీరువా సినిమాలో కూడా చాలా ముఖ్య పాత్ర పోషించిందట.
మరి ఇక్కడ మీరు బీర్వాని ఇలా తట్టి, చెవిటేశ్వరుడు అన్న దేవుడు ఉన్నాడు కదా, ఇప్పుడు ఇలా ఇలా తట్టి తర్వాత మాట్లాడాలి, అలా ఒక్కసారి మీరు తట్టి లాంచ్ అని చెప్తే బీరువా ప్లే చేస్తోంది. ఈ రోజు కన్సోల్ మా చేతిలో లేదు. రామోజీరావు గారు వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై ఫాదర్. ఇద్దరు మంచి మిత్రులండి. అండ్ లైక్ వైజ్ ఈవెన్ కిరణ్ హ్యాస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. వీ బీన్ ఫ్రెండ్స్ ఫర్ ది లాస్ట్ 25 years. రామోజీరావు గారు, ద పర్సన్ హూ హస్ బీన్ మై ఇన్స్పిరేషన్, మై సపోర్ట్, మై ఫిలాసఫర్. లైక్ వైజ్ మా ఏజ్ గ్రూప్లో ఉండే కిరణ్, ఇద్దరు కలిపి ఒక సినిమా తీశారు. ఇట్స్ లైక్ మై ఓన్ ఫిల్మ్. ఐ ఫీల్ రియలీ టు లాంచ్ దిస్ ఫస్ట్ సాంగ్. లెట్ మీ, యాజ్ షీ రిక్వెస్టెడ్ మీ, లెట్ మీ గో. సార్ తడతాను. And I wish the entire unit all the very best. And looking at this combination, this can't go wrong, and 100% definitely this will be a very successful film, and I wish everybody all the very best. Bye 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 me, let's say goodbye. Bye 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 me, let's say goodbye. Bye 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 తీయని కలలను చేతుగా మార్చద్దోయ్. Bye 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 చిరునవ్వుల లైఫ్ల రంగులు చెరపద్దోయ్. మాట వినరే, రుటు మార్చరే, ఎప్పుడు మాకు క్లాసు పీకుతారే. అరే ఇప్పటికిప్పుడు గుప్పెడు గుండె చెప్పుడు ఆలకించరే. Bye 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 చెప్పే లైఫ్ స్టైల్ మార్చేసే. మరి బీర్వా తాలూకా ఇంకొన్ని ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేయడానికి మే ఐ ఇన్వైట్ ఆన్ స్టేజ్ లిరిసిస్ట్ శ్రీమణి గారు ప్లీజ్. మరియు ఈ సినిమాలో సందీప్ కిషన్ గారికి జంటగా నటించినటువంటి సురభి. కెన్ వి హ్యావ్ సురభి ఆన్ స్టేజ్ ప్లీజ్? శ్రీమణి గారు, బీరువా అని టైటిల్ చెప్పిన తర్వాత పాటలు రాయడం అంటే ఫస్ట్ మీకు ఏ ఆలోచన వచ్చింది? రచయిత అవ్వకముందు నేను బీరువాలో పెట్టుకున్న పాటలన్నీ తీసిద్దాం అనుకున్నాను. ఈ సినిమాలో పాటలు రాయడం నిజంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను, నేను అదృష్టంగా కూడా ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ శ్రీమణి గారు. అండ్ నౌ లెట్స్ టాక్ టు అ బ్యూటిఫుల్ సురభి. Hi Surbhi, you're looking beautiful. Thank you so much. You too. Thank you. I think he's one of the most nicest and the most fantastic human beings I've ever met. And he's so talented and so brilliant. And I think he's a source of inspiration for me. You also worked with Naresh Garu, right? Yeah, I worked with Naresh. Yeah. Garu. What to say? I mean, yeah, he's one of the most nicest human beings, so down to No, earth. no, dialogue marchali. No, it's not a dialogue. marchali. No, I'm telling the truth. It's not a dialogue. And he's just always smiling and always encouraging. So I think the whole unit was like a family to me. How Yes. was the music and how did you enjoy the music? I just loved the music and I loved the way I danced on the music. I just loved the beats, the peppy, the catchy tunes. Tell us something about our hero. First of all, I want to thank Sandeep for bringing me to the limelight and for giving me this opportunity to share the screen space with him. Why are you blushing? I'm very happy because the way he guided me throughout the entire movie at every step and the way he has encouraged me, I think I wouldn't have been here if he was not there to support me. Wow. So nice of you. I really thank him from the bottom of my heart. Thank you so much. సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ చోటా కే నాయుడు గారు. ఆయనతో వర్క్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారండి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అగ్ర హీరోలు అందరితో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఆయనకుంది. ప్రతి ఒక్క షాట్ని, ప్రతి ఒక్క సీన్ని ఒక అందమైన దృశ్యకావ్యంలా చూపిస్తారు, ఒక అందమైన పెయింటింగ్లా చూపిస్తారు. అంతే అందంగా బీర్వా సినిమాని కూడా మన ముందుకు తీసుకొస్తున్నారు. సో లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ చోటా కే నాయుడు గారు. నమస్కారం సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. బీరువాని హీరోయిన్ని అందంగా చూపించడం అనేది మాకు తెలుసు, చోటా కే నాయుడు గారి వర్క్. బీరువాని కూడా అందంగా చూపించారా? అసలు బీరువాతో మీరు ఏం చేశారు? బీరువా వర్కింగ్ టైటిల్ అని చెప్పి కథ చెప్తే కథ నచ్చలా, కానీ బీరువా నచ్చింది. సో నేను పర్సనల్గా బీరువా అని ఫిక్స్ అయిపోయాను. కానీ కర్మణి కానీ కిరణ్ కానీ ఇంకా మా యూనిట్లో కానీ బీరువా అనే టైటిల్ ఎవరికి నచ్చలా. నేను మాత్రం బీరువా మీదే ఉన్నా. ఇవాళ మార్నింగ్ సినిమా చూశాను, ఏదో కాదు చాలా ఉంది. ఒక బీరువాలో ఒక ఎంత పెట్టుకోవాలో అంత సరుకు ఈ సినిమాలో ఉంది. సో తమన్, ఈ సినిమా సూపర్ హిట్. తమన్, నీ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవబోతుంది.
ప్రెస్టీజియస్ బ్యానర్లో చేస్తున్నాం. 2 లెజెండ్స్, బిగ్ బ్యానర్స్ ఉన్నాయి. చూసుకో, ఈ సినిమా బెస్ట్ హిట్ అవుతుంది. ఇది కనమణి గ్రేట్ యాక్టర్, గ్రేట్ కమెడియన్, గ్రేట్ టైమింగ్. మళ్ళీ తెలుగు సినిమాకి ఇంకో కొత్త కమెడియన్ అండ్ ఒక మంచి డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్. రెండవ పాటని వినిపించబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ ది సింగర్స్ ఆన్ స్టేజ్, దీపక్ అండ్ మేఘా ప్లీజ్. ప్రేమలో పడ్డ గాలిలో తేలా, ప్రేమలో పడ్డ గాలిలో తేలా, గుండెనే పిండినట్టుందే, రెక్కలే వచ్చినట్టుందే, తణివే తీరనట్టుందే, కొత్తగా పుట్టినట్టుందే, శ్వాసలో చల్లగా నీ చిరునవ్వులేను చల్లేస్తే ప్రాణం పోయేలా ఉందే. చలియా 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 రలియా రలియా రలియా, చలియా 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 రలియా రలియా రలియా. రెండవ పాటని లాంచ్ చేసి ఏవి చూపించవలసిందిగా మరొక అతిథిని కోరుతున్నాను. 14 రీల్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. మరి రెండవ పాటని లాంచ్ చేయాలి అంటే సార్ ఫస్ట్ బీరువా సీను గాడి ఫ్రెండ్ అని చెప్పి తట్టితేనే అది ప్లే అవుతుంది సార్. బీరువా సంజు గాడి ఫ్రెండ్. ప్రేమలో పడ్డా గాలిలో తేలా, గుండెనే పిండినట్టుందే, రెక్కలే వచ్చినట్టుందే, కాణివే తీరనట్టుందే, కొత్తగా పుట్టినట్టుందే, శ్వాసలో చల్లగా నీ చిరునవ్వులేను చల్లేస్తే ప్రాణం పోయేలా ఉందే. చలియా 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 రలియా రలియా. శ్రీవారికి ప్రేమలేఖ అనే మూవీని ఆల్మోస్ట్ ఆల్ అవర్ డైరెక్టర్స్కి ఒక రెఫరెన్స్ కింద చూడమంటాను. ఏ క్యారెక్టర్ని ఎలా వాడుకోవాలి, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్. స్మాల్ ఆర్టిస్ట్, బిగ్ ఆర్టిస్ట్, ఎవరికైనా సరే ప్రతి సీన్లోనూ ఎలా ఎంత కామెడీ పండించవచ్చు, ఎంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు అనేది యాజ్ అన్ ఎగ్జాంపుల్ దట్ మూవీ ఈజ్. అండ్ అలాంటి బ్యానర్లో కిరణ్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ విషర్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఏ ఆడియో ఫంక్షన్లో అయినా హీ విల్ బి దేర్, హీ హ్యాస్ టు బ్లెస్ us. ఇలాంటి 2 బ్యానర్ల కలయికతో వస్తున్న ఈ సినిమా డెఫినెట్గా ఇట్ విల్ రీచ్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ సందీప్, యాజ్ అ సెంటిమెంట్, దిస్ విల్ బి ఎ సూపర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్. ఒకసారి ఇక్కడికి రాగానే ఇట్స్ జస్ట్ లైక్ ఫ్యామిలీ, బికాస్ సందీప్ అండ్ మా తమన్, ఆల్ అవర్ మ్యూజిక్ ఇస్ డన్ బై హిమ్. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ వెరీ వెరీ గుడ్ ఆల్బమ్ ఫర్ యూ. అండ్ చోటా గారు సాంగ్ చూశాను, మేనల్ని మీరు డామినేట్ చేశారండి టెక్నికల్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. చాలాసేపటి నుంచి కమేడియన్ అని, సూపర్ యాక్టర్ అని మాట్లాడుతూ ఉన్నారు. డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కనుమణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సో లెట్ మీ వెల్కమ్ ప్రముఖ నటి, ప్రముఖ యాంకర్ అనితా చౌదరి గారు. సో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ డైరెక్టర్ గారు. Kanmani garu, very peaceful and very simple director. I feel really honored. Thank you so much, Ramoji sir and Kiran sir and Chota garu and ma director garu and Sandeep. కమింగ్ టు డైరెక్టర్ కన్మణి గారు, సార్ మొదటి మూవీ చాలా ఇంటెన్స్ మూవీ చూసాం. మరి టోటల్గా కామెడీ జానర్కి రావాలని ఎందుకు అనిపించింది మీకు? అండ్ హౌ డిడ్ బీరువా స్టార్ట్ ఆఫ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రామోజీరావు గారికి, మిగతా పెద్దవాళ్ళకి నమస్కారం. ఇంత పెద్ద సినిమాని, ఇంత మంచి సినిమాని నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన రామోజీరావు గారికి అండ్ ఆనంద్ ఆర్ట్స్ కిరణ్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఏదో కొత్తతనం చేయాలి అన్నప్పుడు రకరకాలుగా ఆలోచిస్తే
స్క్రీన్ ప్లేలో సడన్గా ఎప్పుడో ఒక క్యారెక్టర్ ఎంటర్ అయితే ఒక స్క్రీన్ ప్లే మారిపోతుంది. అలాంటి క్యారెక్టర్ ఇలాంటి ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఎలా ఉంటుంది అని ఒక బీరువాని తీసుకువచ్చి స్క్రీన్ ప్లే చేస్తే ఆటోమేటిక్గా స్క్రీన్ ప్లే మారిపోయింది టోటల్ స్క్రిప్ట్కి. సందీప్ స్క్రిప్ట్ చెప్పాను, సందీప్ ఫెల్ట్ హ్యాపీ. సో సందీప్ అండ్ సురభి అండ్ అదర్ థింగ్స్ జాయిన్ అయింది. విజువల్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ అండ్ దట్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ చోటా గారు. అండ్ థ్యాంక్స్ టు తమన్ గారు. ఇంత బిజీ షెడ్యూల్లో అతను స్టూడియోకి ఇక్కడ హైదరాబాద్ వస్తే పట్టుకోలేకపోతున్నాం. నేనేం చెప్పానంటే ఒక ఐడియా ఇచ్చాను, సార్ చెన్నై వెళ్తాను, ఎలాగైనా అతను ఉండేది అక్కడే కదా, అక్కడే పట్టుకుంటానని. అతను వెళ్ళి చూస్తే స్టూడియో బయట ఏదో రేషన్ షాప్ లాగా ఉంది, ఫుల్ క్రౌడ్, అక్కడ సీట్ లేదు, కూర్చోండి అంటారు, ప్లేస్ లేదు అక్కడ కూర్చోడానికి. అంత బిజీ టైంలో కూడా ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ తమన్. అండ్ నరేష్ గారు ఫ్రమ్ ద డే వన్, అతను ఇంత పెద్ద ఆర్టిస్ట్, అతని కోఆపరేషన్ మామూలుగా చెప్పలేము అతను. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. మరి మూడవ పాటని లాంచ్ చేయవలసిందిగా ద హీరో ఆఫ్ దిస్ మూవీ, ఆయన ఏ సినిమాతో వచ్చినా ఆ సినిమాతో 100% ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్నారు. లేడీస్ అండ్ జెంట్మెన్, లెట్స్ వెల్కమ్ ది హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్, సందీప్ కిషన్ గారు ఆన్ స్టేజ్. ఈ సినిమాలో 2-3 సార్లు ఇలా డోర్ ట్యాపింగ్ వచ్చింది, ఒక్కసారి కూడా ఇలా డైరెక్ట్గా కొట్టలేదు, ప్రతిసారి ఇలా కొట్టి ఎంత అలాగే కొట్టిద్దామా? సేమ్ అదే. ఓకే అండి, బీరువాని డిక్కీతో కొడుతున్నాను. బీరువా సంజుగాడు ఫ్రెండ్. చిన్నదనా చిట్టినడం ఉన్నదనా చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా కత్తిలాంటి నడుము ఉంది చూస్తే మస్తుగుంది గుండె నిండా ప్రేమ ఉంది మ్యూజిక్ డైరెక్టర్, లెట్స్ వెల్కమ్ ఎస్ఎస్. అంటే ఇప్పుడు సూపర్ సక్సెస్ఫుల్ తమన్ అయిపోయారు ఆయన. చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసాం ఈ ఫిలిం బికాస్ చోటా గారు, ద డే ఐ మెట్ హిమ్ ఇన్ బృందావనం సెట్స్లో, ఈ సైడ్ తమన్ ఈ సినిమాకి నీకు వస్తున్న అవార్డ్, నాకు వస్తున్న అవార్డ్ చూద్దాం, వీ హ్యావ్ టు వర్క్ రియలీ హార్డ్ అని చెప్పి నా మ్యూజిక్కి ఆయన విజువల్స్కి యూస్ టు కాంప్లిమెంట్ మీ లాట్. సో ఒక ఫస్ట్ టైం ఒక కెమెరామ్యాన్ దగ్గర నుంచి నాకు వచ్చిన ఒక ఫస్ట్ కాంప్లిమెంట్ ఇస్ నన్ అదర్ దెన్ చోటా గారు ఫర్ మై మ్యూజిక్ ఫర్ బృందావనం. అండ్ ఐ ఆల్వేస్ ఆ డే ఐ కాన్ డిలీట్ చేయలేను నా బ్రెయిన్లోంచి. సో థ్యాంక్స్ చోటా గారు ఫర్ దాట్. అండ్ జెమినీ కిరణ్ గారు ఇస్ బీన్ so kind and he's done a fantastic production work in this film. And Ramajao garki my thanks. And coming to Beerwa, Sandeep has got a very good superb energy. He's got a super positive energy, and he has got every capability to become to come to a top league heroes. And I wish him from bottom of heart, brother, you have a long future, and my best wishes. After the super success of Beerwa, everything will change for you very, very big. Congratulations. And Kanmani, ఆయన చూడ్డానికే బౌన్సర్ లాగా ఉంటాడు, బట్ బౌన్సే అవడు. కరెక్షన్ చెప్పాలన్నా కూడా అదే అంటాడు. చాలా ఒక వెరీ సాఫ్ట్ నేచర్డ్ ఒక పర్సన్. ఆయన పేరులాగే ఆ కన్మణి, ఆ పేరు ఉండే ఆ సౌండే వస్తుంది ఆయన దగ్గర నుంచి. వెరీ వెరీ నైస్ హ్యూమన్ టు వర్క్. సో హ్యాపీ టు బీ ఇయర్ ఎండ్లో వన్ ఆఫ్ ద ఆడియో లాంచెస్ అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. చలియా 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 రలియా 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 ప్రేమలో పడ్డా గాలిలో తేలా. Thanks Srimani for giving this fantastic lines, and I wish once again for Anandi Arts and Usha Kiran Movies, మీ ఆఫీస్లో ఎన్నో బీరువాలు చేరాలి ఈ సినిమాతో పాటు. ఆ బీరువాలో చాలా డబ్బులు నిండాలని ఎంతో ఎంతో ఆశతో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బీరువా
ఇది ఒక 100% ఫన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అండి. మరి ఈ ఎంటర్టైన్మెంట్లో కామెడీ చేయడానికి సప్తగిరి, వేణు, శకలక శంకర్, గుండు సుదర్శన్ గారు లాంటి కమెడియన్స్ అందరూ కూడా ఉన్నారు. మరి అద్భుతమైన పాత్రల్లో మనకు కనిపిస్తారు ముఖేష్ రిషి గారు, నరేష్ గారు, అనితా చౌదరి గారు. ఇలా అద్భుతమైన తారాగణంతో అతి త్వరలో మన ముందుకు వచ్చేస్తోంది బీరువా. బ్యూటిఫుల్ హీరోయిన్ ఆఫ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ గారు ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. ఈ సినిమాతో హీరోయిన్గా మన ముందుకు వచ్చారు. ఆ తర్వాత హీరోయిన్గా తన రేంజే మారిపోయింది. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ది వెరీ బ్యూటిఫుల్ గార్జియస్ రకుల్ ప్రీత్ సింగ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా రకుల్ గారిని కోరుతున్నాము. బీరువా సంజు గారు ఫ్రెండ్. నాలాంటి అబ్బాయి చూడగానే నచ్చరు బంగారం, చూడగా నచ్చుతారు. ఈ సత్యం నీది కాదు నాది. కావాలంటే నువ్వు కలర్ సత్యం చూసుకో, ఖాళీగా ఉందేమో కనుక్కో. మీ నాన్న ఎన్ని బీపీ టాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదంటే ఎందుకో అనుకున్నా. హలో, ఓలు మాట్లాడుతున్నారు. తలకాయ మాంసం, లివర్ వేపుడు, 4 ఆమ్లెట్లు. కొడుకుని కన్నారా కొనసిల్లు కన్నారండి? చదువు అంటారు, కెరియర్ అంటారు, నాన్న బాధపడతాడు, అమ్మ బాధపడుతుంది. ఒక్కసారి ప్రేమించిన అబ్బాయి బాధపడతాడేమో ఆలోచించవచ్చు. సాయం చేస్తే ఎలా ఉంటుందో చూసాం, ప్రాణం తీస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెరీ స్పెషల్ డే బికాజ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో మీరు సందీప్ కలిసి వర్క్ చేశారు అండ్ ప్రొడ్యూసర్ కిరణ్ గారు. సందీప్ గారి గురించి అందరూ అన్నీ చెప్పారు, కాకపోతే ఆయన గురించి తెలియని విషయం చెప్పండి. About Sandeep, good things or bad things? Can I say bad things about you? You won't do this to me, no, later? Bad things కూడా ఉన్నాయా సందీప్? ఏమో. About Sandeep, there is one thing. He exaggerates everything and says. So, Dialogue. మామూలుగా normal life లో. For example, if somebody is 5 minutes late, he'll say, he was 1 hour late, you know. So he exaggerates everything to another level. So did he exaggerate you about your beauty, that you're looking beautiful? That you never did. No, I don't think that he does to his co-stars. I don't think. Surbhi, did he ever say that to you? No. Chudandi. Oh, Surbhini కొంచెం వార్నింగ్స్ ఇచ్చారట, అంతవరకే తెలిసింది. Okay, so basically chala hard working and can't thank Kiran sir and Chota sir enough for having me a part of that project at that time. And whatever I'm doing today, every film that I'm doing today, I think the entire credit goes to the team of Venkatadri Express for presenting me as Prarthana. Thank you so much, and I wish the entire team of Bīruva a very, 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 very big congratulations. Kanmani sir, Taman, your music is brilliant as usual, and I hope this also recreates the magic. మన ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి. మరి ముందుగా ఆయన్ని ఇన్వైట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి ప్రారంభించాలి అని నేను ఆలోచిస్తూ ఉన్నానండి. బికాజ్ హీఈస్ అ లెజెండ్, హీఈస్ అ విజనరీ. కలం బలంతో భవిష్యత్తుని నిర్ణయించే ఒక వ్యక్తి, ఒక శక్తి ఆయన. సినిమా రంగంలో స్థాపించని శాఖ లేదు, అసలు ఆయనకి అనుభవం లేని రంగం లేదండి. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రామోజీరావు గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరొక పవర్ఫుల్ బ్యానర్ కూడా తోడైందండి, ఆనంది ఆర్ట్స్ బ్యానర్. మరి ఆనంది ఆర్ట్స్ బ్యానర్ అధినేత కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మే ఐ వెల్కమ్ ఆన్ స్టేజ్ మిస్టర్ కిరణ్ గారు. ఆయన ఒక డైరెక్టర్గా మనకు తెలుసు, చాలా భారీ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. విక్టరీ ఆయన పేరులోనే ఉందండి, విక్టోరియస్ వినాయక్ గారు. విక్టరీ ఆయనకు అలవాటు అయిపోయింది. లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ వివి వినాయక్ గారు.
హీరో ఆఫ్ దిస్ మూవీ సందీప్ కిషన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సురభిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారిని, సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు గారిని, మా అతిథులు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆదిత్య మ్యూజిక్ ద్వారా నిరంజన్ గారు వచ్చేసారు, కానీ మాకు ఆడియోది CD బాక్స్ కావాలి. ఎక్కడుందండి తెలీదా? మీరే తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు ఆ బాక్స్ దొరకట్లేదు. చోటా గారు, డైరెక్టర్ గారు, ఏంటండి ఇది? రామోజీరావు గారు నిలబడి ఉన్నారు, ఆయన ముందు మాట్లాడంటే ముందే భయంగా ఉంది. ఇందులో సందీప్ యాజ్ యూజువల్ మళ్ళీ ఎక్కడ దాచి ఉంటాడు. వాళ్ళ ఫాదర్ని అడిగితే కరెక్ట్గా తెలుస్తుంది. అవునా? నరేష్ గారు ఏంటండి ఆ బాక్స్? అసలు ఆడియో బాక్సే దొరకట్లేదు. అంటే సీడీలో ఆవిష్కరించాలి కదా. వివి వినాయక్ గారు వచ్చారు, రామోజీరావు గారు వచ్చారు. డైలాగ్ ఉంది సినిమాలో, కొడుకుని కన్నారా కొండ సిలువను కన్నారా అని. అది క్యాచ్ వాడు కాబట్టి కొండ సిలువ గారు ఎక్కడ ఆ బీరువాలో ఉన్నట్టు నా అనుమానం సార్. డెఫినెట్గా దాంట్లోనే ఉంటాడు సార్. అదే వెతుకుతా ఉన్నాను ఎక్కడున్నారు సందీప్ గారు అని. సో మొత్తానికి ఆడియో బాక్స్తో వచ్చేసారు. సందీప్ బిగ్ ప్రాంక్స్టర్. సో మరి రామోజీరావు గారిని బీరువా ఆడియో సీడీని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. మొదటి కాపీని వివి వినాయక్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాము. మరి ఇప్పుడు వివి వినాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు. నేను ఎంతో అభిమానించే రామోజీరావు గారు ఉన్న డయాస్ మీద నేను గెస్ట్గా ఉండటం నా లైఫ్లో అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సంజు తను ఇంకా పెద్ద హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవుతాడని కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ డ్రీమ్. అలాగే తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా తమన్కు కూడా పెద్ద హిట్ మ్యూజికల్గా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. సందీప్ కిషన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. బీరువా, ఉషా కిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్. ఈ సినిమాలో నేను నటించడంలో నాకు కుదిరిన అతిపెద్ద అదృష్టం. ఇవాళ రామోజీరావు గారిని కలిసి ఆయన కాళ్ళ మీద పడి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోగలిగిన ఒక అవకాశం అన్నిటికన్నా పెద్ద అదృష్టం నాకు. ప్రస్థానం నాకు మొదలు పెట్టినా కూడా నా లైఫ్కి, నా కెరియర్కి అతిపెద్ద ఎత్తు వెంకటాద్రి ఎక్స్ప్రెస్. దానికి బిగ్గెస్ట్ సపోర్ట్ అండ్ బిలీఫ్ కిరణ్ గారు. మ్యూజిక్ తమన్కి యాక్చువల్లీ నేను చాలా పెద్ద ఫ్యాన్ని. చాలా సాంగ్స్కి ఇన్ఫ్యాక్ట్ ఏ సినిమాకి వచ్చినా కూడా డైరెక్టర్ నేను మాడుకున్నప్పుడు రెఫరెన్స్ కింద ఏం మాడుకున్నా తమన్ పాటలే ఆలోచించేవాళ్ళం అన్నమాట. హీస్ బీన్ వెరీ సపోర్టివ్ అండ్ విత్ లాడ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ నాకు సాంగ్స్ ఇచ్చారు. ఎప్పుడు పంపి ముందు కూడా నాకు ఒకసారి వినిపించి నీకు నచ్చిందా ఇంకేమైనా ఉందని చెప్పి ఆలోచించి మళ్ళీ పంపేవారు. సో వీ బిల్ట్ అ గ్రేట్ ర్యాపో టు గెట్ అరౌండ్ దిస్ ఫిల్మ్ అండ్ వీఆర్ డూయింగ్ మై నెక్స్ట్ ఫిల్మ్ మా నెక్స్ట్ సినిమా కూడా మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఇంకెన్నో సినిమా కలిసి చేయాలని కోరుకుంటున్నాం. మా డైరెక్టర్ కన్మణి గారు లుక్స్ ఆర్ డిసెప్టివ్ అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆయనేనండి. చాలా క్లారిటీతో, చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. చాలా రోజుల తర్వాత నా యాక్టింగ్ని ఎన్హాన్స్ చేసి ఒక డైరెక్టర్ అని అంటే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పుకోగలిగింది ఏంటంటే నేను ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో నా పర్ఫార్మెన్స్కి కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ కాంట్రాస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి డైరెక్టర్ నాకు కుదిరారు, నన్ను చాలా కొత్తగా ప్రొజెక్ట్ చేశారు, నా చేత కొత్తగా యాక్టింగ్ చేయించారు. కంప్లీట్గా ఆయన సరెండర్ అయ్యి చేశాను. మై కోస్టార్ సురభి ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. అంటే చోటమామతో షూట్ చేయడం అంటే అది ఈజీ కాదు, ఆయన పేస్కి అడాప్ట్ అవ్వడం. ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు, ఆయన మాట నేను బాగా స్ట్రాంగ్గా నమ్ముతాను. వెంకటాద్రి సినిమా ఎడిటింగ్ అయిపోగానే ఫస్ట్ ఆయన నాకు ఫోన్ చేసి ఈ సినిమా పెద్ద హిట్ నాన్న రాసుకో అన్నారు. మళ్ళీ ఈ సినిమా ఎడిటింగ్ అవగానే సినిమా చూసి నాకు ఫోన్ చేసి గౌతమ్ రాజ్ గారు చెప్పారు ఈ సినిమా పెద్ద హిట్ అని. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సినిమా ఇవాళ చూసాం, మై ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నా బలం, నా ధైర్యం, నా కాన్ఫిడెన్సు ప్రతిదీ చోటమామే. బట్ ఇవాళ ఆ వెంకటాద్రి నుంచి ఇవాళ నుంచి ఇంకా నా కెరీర్ ఏమున్నా కూడా దానికి కంప్లీట్ కారణం మా చోటమమ్మ. ఆయన నా మీద పెట్టిన, ఇన్వెస్ట్ చేసిన ఆయన ఎఫర్ట్, ఆయన హార్డ్ వర్క్, ఆయన టాలెంట్. ఆయన నా కోసం పడిన కష్టం ఇంకెవరు బహుశా పడరేమో. సో
ఎప్పటికీ సరే నాకు సందీప్ కిషన్గా కన్నా కూడా చోటకే నాయుడు గారు మేనల్డ్ సందీప్ కిషన్గానే ఉండాలి నా కోరిక. అండ్ ఐ హోప్ టు స్టే దట్ వే. నరేష్ గారికి నాకు ఈ సినిమాలో కెమిస్ట్రీ తప్పకుండా చెప్పుకోవాలండి. ఆయన సినిమాలకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని, ఎస్పెషలీ జంబలకడి పంపక అన్నిటికీ. ఆయనతో వర్క్ చేసి ఫస్ట్ డే నేను చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నా. అంటే చిన్నప్పుడు వీసీఆర్లో మళ్ళీ అరిగిపోయే రేంజ్కి చూసింది ఆయన సినిమాలు. ఈ సినిమాలో నా యాక్టింగ్ చాలా బాగా ఎక్కడైనా వచ్చిందని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తే దానికి చాలా పెద్ద కారణం కూడా ఆయనే. ఆయన నాకు కుదిర్చిన కెమిస్ట్రీ మా ఇద్దరిది ఫుల్ లెంత్ ఉంటుంది. సో దిస్ ఫిల్మ్ ఐఎమ్ హోపింగ్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ విల్ బీ వన్ మోర్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఫర్ మీ. మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ప్రొడక్షన్ టీమ్కి, ఉషా కిరణ్ టీమ్కి, ఆనంది ఆర్ట్స్ టీమ్కి అందరికీ థ్యాంక్ యూ ఆల్. Thank you for being here and making this audio function a success. Thank you one and all.